నమస్తే, వెల్కమ్ టు H5 తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. విజయనగరం జిల్లా రాజంలో చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం. విజయనగరం జిల్లా రాజం మున్సిపాలిటీ పరిధి చిన్న చెరువు గట్టుపై మత్స్యకారుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం 2017 జీవోతో మత్స్యకారుల పొట్ట కొట్టాలని చూస్తే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు జీవో రద్దు చేస్తామని హామీ నిలబెట్టుకున్నారని, జీవో రద్దు చేస్తామంటూ ప్రకటించడంతో మత్స్యకారులకు ఊపిరి పోసినట్టు అయిందంటూ మత్స్యకారుల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజాం టౌన్ ఉపాధ్యక్షులు ఉరిటి సురేంద్ర, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు బెహర తౌడు మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రెండు 2017 జీవో తెచ్చి ఆ రాక్షసుడు ఆ జగన్మోహన్ రెడ్డి విపరీతంగా మత్స్య కార్మికులు పొట్టకొట్టి ఆడుకో పొట్ట నింపుకోవడానికి చూశాడు. ఈ జీవో వల్ల ప్రతి మత్స్య కార్మికుడు కూడా చాలా దైనిక పరిస్థితికి పడిపోదును. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అలో లక్షణం అనేసి ఆకలితో అలమటించేవారు. 100 హెక్టార్లు దాటితే ఆడు గవర్నమెంట్ దీంట్లో కలుపుకుంటే వీళ్ళేం బతుకుతారు, వీళ్ళేం ఇచ్చేస్తారు. ఇన్ని వేల కుటుంబాలు కూడా రోడ్డు మీద పడిపోయేది ఆ 2017 జీవో వల్ల. ఈ మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ కలిసి ఎప్పుడూ కూడా ప్రజల్ని సుఖశాంతులతో ఉంచాలని దృక్పథంతో వెంటనే ఈ 2017 జీవో మా గవర్నమెంట్ రాగానే రద్దు చేస్తామని హామీ అప్పుడు ఇచ్చారు. హామీని నిలబెట్టుకోవడంలో తెలుగుదేశం పార్టీ తర్వాత ఇంకేదీ లేదని నిరూపిస్తూ అన్ని హామీలు కూడా వచ్చిన నెల రోజుల లోపలే అన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈ మత్స్య కార్మికులందరూ గొప్ప ఆనందంతో సంతోషాలతో పండుగలు జరుపుకొని పాలాభిషేకాలు చేస్తూ చాలా ఆనందంగా గడుపుతున్నారు. కాబట్టి ఈ